బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. గత ఏడాది జూలై 9న ఏలూరు వారాహి యాత్రలో వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని ఏపీ సర్కార్ అభియోగం మోపింది. 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసును విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. మార్చి 25న విచారణకు హాజరు కావాలని కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని పవన్ ప్రస్తావించారు. వారిలో 14,000 మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలిన వారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వలవేసి అపహరిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ అప్పట్లో వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే మార్చి 25న విచారణకు హాజరవ్వాలి అంటూ కూడా ఆయనకి జడ్జ్ నోటీసులు ఇచ్చారు. మరి ఏంటి అసలు ఈ క్రిమినల్ కేసు? నిజంగానే వాలంటీర్ల ద్వారా వివరాలు తెలుసుకుని అసలు ఇదంతా జరిగిందంటారా? ఆయన వ్యాఖ్యలకు సంబంధించి కేసు నమోదు చేసింది వైసీపీ ప్రభుత్వం. మరి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఏదైతే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. వాలంటీర్లకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటూ కూడా జూలై 9వ తేదీన ఏలూరు వారాహి యాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా ప్రభుత్వం కేసు అయితే మాత్రం నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా తాడికొండ, ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందినటువంటి బి పవన్ కుమార్ అనేటువంటి వాలంటీర్తో పాటు కొంతమంది వాలంటీర్లు ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నటువంటి అప్పటి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దీనికి సంబంధించినటువంటి ఆ నివేదికను కూడా అప్పట్లోనే అధినేతకు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పంపారు. ఇందులో భాగంగానే జూలై 9వ తేదీ పెట్టినటువంటి కేసు నేపథ్యంలో కూడా ఈ సెక్షన్లు ఏదైతే 459 కావచ్చు, 500 సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసినటువంటి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా మార్చి 25వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు న్యాయస్థానానికి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికీ ప్రధాన 4వ నెంబరు న్యాయమూర్తి శరత్ బాబు అయితే మాత్రం గత రాత్రి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, మీరు అన్నట్లుగా కూడా ఏదైతే వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే రాష్ట్రంలో దాదాపు 29,000 మంది నుంచి 30,000 వరకు అమ్మాయిలు కనిపించకుండా పోయారంటూ కూడా ఆయన చేసినటువంటి ఆరోపణల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కూడా కావచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జనసేన అధినేత ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడమే కాకుండా కేంద్ర నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం అందినటువంటి నేపథ్యంలో కూడా గతంలోనే పోలీసులు ఈ విషయంపై కూడా పూర్తి స్థాయిలో కూడా తమకు నివేదిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవ్వాలంటూ కూడా అప్పట్లోనే ఆయనకి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క వ్యవహారం అప్పట్లో కొంత కీలక చర్చలకు కూడా దారితీసినటువంటి నేపథ్యంలో కూడా మరి తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరి రేపు మార్చి 25వ కొన్ని రోజుల్లో, అంటే ఇప్పుడు టీడీపీ అధినేత అయితే పెద్దల సభకు సంబంధించిన ఎలక్షన్స్ లో పాల్గొనట్లేదు, టీడీపీ దూరంగా ఉంటుందని అయితే చెప్పారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఆ ఎన్నికల ఎఫెక్ట్ అయితే లేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు అయితే ఉన్నాయి, ప్రధాన ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికల టైంలో ఇప్పుడు జనసేన ప్లస్ టీడీపీ అనేది ఒక కూటమి ప్లస్ బీజేపీ అని కూడా అంటున్నారు. అయితే మరి ఇప్పుడు వీళ్ళంతా ఎలా స్పందిస్తున్నారు? ఈ అధినేతలు చంద్రబాబు కావచ్చు, ఇక మిగతా ఇతరత పార్టీ శ్రేణులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అసలు ఏం జరుగుతుంది? టాక్ ఏంటి? అసలు నిజంగానే 25వ తారీఖున మార్చ్ పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా కూడా సంతోషిని. ఏదైతే ప్రస్తుతం ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడేకుంది కూడా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తా ఉంటుంది. మరి రచిస్తా ఉన్నటువంటి నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబుతో కలిసి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదో ఒక విధంగా అదే ప్రభుత్వంపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఏదో ఒక విధంగా జనసేన అధినేతను ఈరోజు కోర్టుకి రావాలంటూ కూడా సమాన్లు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఈ ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత భిన్నాభిప్రాయాలు పూర్తి స్థాయిలో కూడా మారేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
ఏదైతే 25వ తేదీన మార్చి 25వ తేదీన గుంటూరు రావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా రాకపోవచ్చు. సుప్రీంకోర్టులో తిరిగి మరలా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా వాలంటీర్ వ్యవస్థపై తను అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, కొంతమంది మాత్రమే అని చెప్పాను. అంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తా ఉన్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆయన మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై తను వ్యాఖ్యలు చేశారు తప్ప వాలంటీర్ వ్యవస్థను అయితే మాత్రం కాదు అని చెప్పారు. ప్రభుత్వంలోని కొంతమంది అంటే కొంతమంది దళారు వ్యవస్థ అనేది ఒకటి తయారైంది కాబట్టి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తిపెట్టే ప్రయత్నం చేశాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని వాలంటీర్లకి ఎలాంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చేయలేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక కుట్ర చేసే విధంగా ఉందంటూ కూడా ఇప్పటికే డిటిపి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నారు, కావాలనే ఆ ప్రభుత్వం తనపై కుట్ర పండింది కాబట్టి ఈ కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఒక కేసు నమోదు చేసిందని చెప్పి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోషం. రైట్ పవన్, థ్యాంక్ యూ.